మన పాలకులు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో ఏ ఎస్సీ పేటకి వెళ్ళినా ఏ బీసీ పేటకి వెళ్ళినా కూడా కనీసం వీధి లైట్లు కూడా వెలిగించలేనిటువంటి ప్రభుత్వం, ఏదైతే కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేనిటువంటి ప్రభుత్వం, ఏదైతే కనీసం నడవడానికి వీలు లేకుండా కనీసం ఆ మట్టి రోడ్లతోటే సరిపెట్టేటువంటి ప్రభుత్వం, పింఛన్లు పీకేస్తూ రేషన్ కార్డులు పీకేస్తూ నిబంధనల పేరు చెప్పి వాళ్ళకి ఏ యొక్క పథకం అందనటువంటి ప్రభుత్వం. మరి ఇవన్నీ కూడా ఆ పేదలకు, ఆ దళితులకు, బీసీలకు అందించవలసినటువంటి అధికారులు ఈవేళ ఆ పనుల్లో నిమగ్నం కాకుండా ఈవేళ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మరి ఇంకా ఈ యొక్క కొంతమంది అధికారులు అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తుతూ, ఎందుకంటే ఈవేళ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత మరి ఇంకొక 40 రోజుల్లో ఎన్నికలకి వెళ్తున్నటువంటి వేళ మా పార్టీలకు సంబంధించి ప్రచారం చేసుకోవడం అనేది మా రైటు. మా కార్యకర్తలు, మా నాయకులు, లేకపోతే మా అభిమానులు ఆ గ్రామాల్లోనూ వార్డుల్లోనూ వాళ్ళ పర్మిషన్ తోటి వాళ్ళ ఇంటికి డోర్ స్టిక్కర్ అంటించుకుంటే, వాల్ స్టిక్కర్ అంటించుకుంటే ఈ యొక్క కొంతమంది అధికారులు మరి అధికార పార్టీకి తలొగ్గి గేట్లు తీసుకుని డోర్ కొట్టి మరి ఏదైతే కాలింగ్ బెల్ కొట్టి ఆ మహిళల్ని వాళ్ళని బెదిరించి ఈ స్టిక్కర్ ఎందుకు అంటించుకున్నారు, ఈ స్టిక్కర్ అంటించుకుంటే రేపొద్దున మీరు ఇబ్బందులు పడవలసి వస్తుంది, లేకపోతే మీ పథకాలు రావు అని ఇట్లా బెదిరింపులు గురి చేస్తూ ఈవేళ ఆ వాల్ స్టిక్కర్స్ని మరి పెయింటింగ్ ఎవరిచ్చారు ఈ రైటు? వాల్ స్టిక్కర్ మీద మీరు వైట్ పెయింటు, బ్లాక్ పెయింటు, మీ వైఎస్ఆర్సీపీ కలర్ బ్లూ పెయింటు వాడు సొంత ఇంటికి వాడు సొంత డబ్బులతో నిర్మాణం చేసుకునేటువంటి ఇంటికి ఆ వాల్ స్టిక్కర్ మీద పెయింట్ వేసేటువంటి హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? ఏదైతే ఆ డోర్ స్టిక్కర్ ఏదైతే ఉందో ప్రచారంలో ఆ కార్యకర్త అభిమానంతో యాక్సెప్టెన్సీతో పార్టీ ప్రచారంగా వేసుకున్నాము మా మేనిఫెస్టోని, దానికి సంబంధించినటువంటి ఖర్చు రాసుకుంటాం మేము, మీకేంటి ఇబ్బంది? అంతేగాని ఎక్కడ కూడా ప్రచారం చేసుకోవద్దు. ఇది బైక్కి మీరు ఏదైతే స్టిక్కర్ అంటించారు కాబట్టి ఇంకా ఆ స్టిక్కర్ ఆ బైక్ని పీకేస్తాం, లేకపోతే మీ కారుకి గ్లాస్కి స్టిక్కర్ అంటించారు కాబట్టి గ్లాస్ అద్దం బద్దలు కొట్టేస్తాం అనేటువంటి రూల్స్ ఎక్కడ ఉన్నాయి? ఖర్చు రాసుకోవడం వరకునే మీ పని, అంతేగాని దానికి బ్లూ పెయింట్లు, వైట్ పెయింట్లు, బ్లాక్ పెయింట్లు ఆ సొంత ఇళ్ళకి వేసేటువంటి రైట్ మీకు ఎక్కడిది? అంటే కేవలం అధికార పార్టీ ఒత్తిళ్ళకి తలొగ్గి మీరు తప్పులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి నేను నియోజకవర్గంలో కూడా చూస్తూ ఉన్నా. ఏదైతే వాళ్ళ యాక్సెప్టెన్సీ లెటర్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఆర్ఓ గారు ఇమ్మంటే ఆర్ఓ గారికి కూడా మేము లెటర్స్ కూడా సబ్మిట్ చేసాం. అయినప్పటికీ కూడా అవన్నీ కూడా తొంగలో తొక్కి ఇష్టానుసారంగా అర్ధరాత్రులు సైతం వెళ్ళి ఇళ్ళకెళ్ళి తలుపులు కొట్టి వాళ్ళని భయభ్రాంతులు చేయడం అనేది మరి అందరూ కూడా రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం పని అయిపోయింది, జగన్ పని అయిపోయింది. ఇంకా కొంతమంది ఏదైతే అధికార పార్టీ ఒత్తిళ్ళకి లొంగి అధికార పార్టీ అడుగులకి మరి ఏదైతే మరి నడుస్తూ ఉన్నారో అటువంటి అధికారుల్లో కూడా మార్పు రావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రచారం మరి ఏదైతే ఎలక్షన్ నిబంధనలకు అనుసరించి ఖర్చులకు అనుసరించి నడుస్తున్నప్పుడు వారికి సహకరించాలి తప్ప ఇట్లా అధికార పార్టీ అడుగులకు మడుగులెత్తితే రేపొద్దున వాళ్ళు కూడా మరి తగినటువంటి మూల్యం కూడా చెల్లించుకోక తప్పదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా.